రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు సిద్దిపేట జిల్లా ములుగు మండలం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో ఉన్నాము. నేషనల్ బ్యాంబూ మిషన్ కింద బండు ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్ కింద రైతులకు వెదురు మొక్కలను అందిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు హార్టికల్చర్ అధికారి ఆశీష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. నేషనల్ బ్యాంబూ మిషన్ కింద వెదురు మొక్కలను ఇస్తున్నారు కదా సార్ రైతులకు, ఎట్లా ఉంది సార్ రెస్పాన్స్ రైతుల నుండి? మేడం, ఈ సంవత్సరం లాస్ట్ 3 years నుంచి నేషనల్ బ్యాంబూ మిషన్ కింద మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. ఫార్మర్స్ ఈ మధ్య కాలంలో లాస్ట్ 1.5 year నుండి రైతులు ఎక్కువ శాతం ఈ బ్యాంబూ మొక్కలు తమ గట్ల మీద బార్డర్ ప్లాంటేషన్ కింద, ఈ సంవత్సరము బ్లాక్ ప్లాంటేషన్ కింద కూడా ఫార్మర్స్ వస్తున్నారు, పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. సో ముఖ్యంగా ఇదేంటంటే స్టేట్ బ్యాంబూ మిషన్, నేషనల్ బ్యాంబూ మిషన్ కింద మనకు రైతులకు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ములుగు నుండి టుల్డా మొక్కలు, వివిధ రకాల బ్యాంబూ మొక్కలు అందజేయడం జరుగుతుంది. ఈ అందజేసే ప్రక్రియలో ఫార్మర్కి ఉచితంగా స్టేట్ బ్యాంబూ మిషన్ కింద, నేషనల్ బ్యాంబూ మిషన్ కింద రైతులకు ఇవ్వడం జరుగుతుంది. తమ గట్ల పొలాల్లో తన గట్ల మీద ఖర్చు లేకుండా నీడనిచ్చి ఆక్సిజన్ని పెంచే ఆస్కారం ఉంటుంది. సార్, ఇప్పుడు ఎకరం వారీగా చూసుకుంటే బ్లాక్ ప్లాంటేషన్ కింద ఎన్ని మొక్కలు పడతాయి, గట్ల పొంటి పెట్టుకుంటే ఎన్ని మొక్కలు పడతాయి? సాధారణంగా స్టేట్ బ్యాంబూ మిషన్ గైడ్లైన్స్ ప్రకారం బార్డర్లో వచ్చేసరికేమో 130 మొక్కలు పెట్టుకోవాలి. బ్లాక్ ప్లాంటేషన్ కింద 5 గజాల బై 5 గజాల వ్యత్యాసంలో 160 మొక్కలు పెట్టుకోవాలి. సో ఈ డిస్టెన్స్ అంటే ఎంత తీసుకోవాలి బ్లాక్ ప్లాంటేషన్ కింద? బ్లాక్ ప్లాంటేషన్ కింద 5 గజాల బై 5 గజాలు పెట్టుకుంటే 160 మొక్కలు పెడతాయి. బార్డర్ కింద వచ్చేసరికి మనకు 6 feet బై 6 feet పెట్టుకోవచ్చు. ఈ మొక్కలన్నీ కూడా ఇప్పుడు మనం నేషనల్ బ్యాంబూ మిషన్ కింద రైతులకు ఉచితంగానే అందించబడతాయి. అవును మేడం. అంటే ఎన్ని రోజుల ముందు చెప్పాలి మనం పెట్టుకుంటామని? హార్టికల్చర్ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీస్ త్రో వస్తేనే ఇస్తారా మీరు? మేడం, దీనికి పర్మిట్ అనేది డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్, సెరికల్చర్ ఆఫీసర్ నుంచి రైతులు సంప్రదించి వాళ్ళ పట్టాదారు పాస్బుక్, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోటో ఒకటి, అప్లికేషన్ ఫామ్ నింపి డిహెచ్ఎస్ఓ గారికి, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ సెరికల్చర్ ఆఫీసర్ గారికి అందజేయడం జరుగుతాయి. అక్కడ నుండి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి వాళ్ళు ఇండియన్ పెట్టడం జరుగుతుంది. ఇండియన్ పెట్టిన వెంటనే మేము రైతులకు అందించడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియలో రైతులు తమ మండలంలో ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్స్ని సంప్రదించి వాళ్ళ రిక్వైర్మెంట్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని ఎకరాల వరకు? ఇది 5 ఎకరాల వరకు ఇవ్వచ్చు మేడం ఫార్మర్కి. 800 మొక్కల నుంచి లార్జ్ స్కేల్ ఫార్మర్స్కి అయితే 4000 ప్లాంట్స్ వరకు కూడా ఇచ్చే ఆస్కారం ఉంది. సరే, ఇప్పుడు నేషనల్ బ్యాంబూ మిషన్ కింద ఇచ్చే మొక్క ఏ వెరైటీ మొక్క ఇస్తున్నారు? తుల్డా అన్నారు కదా, దీని స్పెషాలిటీ ఏంటి? ముఖ్యంగా ఫార్మర్కి యూజ్ అయ్యేది, కమర్షియల్ ప్లాంటేషన్కి వెళ్ళడానికి యూజ్ అయ్యేది టుల్డా మొక్కలు మేడం. దీంట్లో ఏమవుతుందంటే కనుపుకు వ్యత్యాసం, అంటే నోట్ టు నోడ్ డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ నోట్ టు నోడ్ డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇది అగరబత్తి స్టిక్స్కి, మ్యాట్స్ చేయడానికి, కొంతవరకు ఫర్నిచర్కి, కొంతవరకు కొన్ని టాప్ బ్యాంబూ మొక్కలలో ఇది సెకండ్ ప్రయారిటీ కింద ఉంటుంది. ఈ సెకండ్ ప్రయారిటీలో మనకి ఏంటంటే బయోమాస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని ఫైరింగ్ చేసుకొని, అంటే పెల్లెటింగ్ చేసుకుని, బయోమాస్ కింద పెల్లెట్స్ చేసుకుని ఎన్టీపీసీ కూడా ఇచ్చుకునే ఆస్కారం ఉంటుంది. ప్లస్ ఈ బ్యాంబూ మొక్కలు నిరంతరం మేడం, ఒక్కసారి మనం నాటినామంటే జీవితాంతం ఈ బ్యాంబూ మొక్క ఉంటుంది టిల్ ఫ్లవరింగ్ వచ్చేంత వరకు. సో ఫ్లవరింగ్ ఒక్కసారి వచ్చిందంటే దాని లైఫ్ పీరియడ్ అయిపోయినట్టు. అంటే 70 years నుంచి 100 years లోపల ఎప్పుడన్నా రావచ్చు మేడం. మనం ఒక్కసారి పెట్టుకుంటే దాదాపు 70-80 ఏళ్ళ పాటు ఉన్నట్టే మనకి దిగుబడి. అంటే ఎట్లా చూడాలి సార్? ఎన్నేళ్లకు కటింగ్ చేసుకుంటుండాలి? ఇది 3 years ఒకసారి స్టార్ట్ అవుతుంది మేడం. 3 years కి కటింగ్ స్టార్ట్ అవుతుంది. భూములు కొద్దిగా బాగాలేని ఇన్ఫర్టైల్ సాయిల్స్ ఏవైతే ఉన్నాయో 4వ సంవత్సరం నుంచి మనం కటింగ్ తీసుకోవచ్చు. ప్రతి కటింగ్ 5 పోల్స్ అనేది మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ప్రతి ప్లాంట్ నుండి. సో అందాజుగా ప్రతి సంవత్సరం మనకు ఒక్కొక్క ప్లాంట్ నుండి 1000 రూపాయలు ఆర్జించే ఆస్కారం ఉంటుంది, వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్. ఖర్చు లేకుండా మనము రిటర్న్స్ అనేది తీసుకునే ఆస్కారం ఉంటుంది. అంటే వీటికి ఇప్పుడు బ్లాక్ ప్లాంటేషన్ కింద పెట్టినప్పుడు కొంచెం మొక్క ఎదిగే వరకు అయితే నీళ్ళ తడి కూడా ఇచ్చుకోవాలి కదా సార్? స్టార్టింగ్ 1 year ఒకవేళ ప్లాంటేషన్ పెట్టిన తర్వాత 1 year వరకు కొద్దిగా నీళ్ళు తడిచుకోవాలి. దాని తర్వాత అది టేక్ ఆఫ్ చేసుకుంటుంది మేడం. ఇప్పుడు నేషనల్ బ్యాంబూ మిషన్ కింద ఎవరైనా పెట్టుకున్న వాళ్ళకి డ్రిప్ కూడా ఇస్తుందా గవర్నమెంట్? ఏమన్నా డ్రిప్ సబ్సిడీ కూడా ఉంది మేడం. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తరఫున, హార్టికల్చర్ తరఫున డ్రిప్ సబ్సిడీ కూడా ఫార్మర్కి అందజేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ బ్యాంబూ పెట్టడం వల్ల ఏమవుతుంది మేడం, లీఫ్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. ఈ లీఫ్ ఫాల్ ఎక్కువ ఉండడం వల్ల ఇన్ఫర్టైల్ సాయిల్స్ కూడా పోను ఏమవుతుందంటే ఫర్టైల్ సాయిల్స్ కింద కూడా కన్వర్ట్ అవుతుంది. సో ఏరియా పెరుగుతున్న కొద్దీ క్లైమేట్లో ఆక్సిజన్ లెవెల్ కూడా పెరిగే ఆస్కారం ఉంటుంది. సో ఇది ఇలా ఉంటుందంటే మేడం, ఒక్క ప్లాంట్ తన ఒక మనిషి లైఫ్ టైంలో ఎంతైతే ఆక్సిజన్ తీసుకుంటాడో అంత లైఫ్ టైంలో అది ఒక పర్సన్కి ఇవ్వగలుగుతుంది. సో దాన్ని పెట్టుకున్నట్టయితే మనకు క్లైమేట్లో కూడా చేంజెస్ వచ్చే ఆస్కారం ఉంటుంది.
సార్ ఇది పోల్ సైజు ఎంత పొడవు అవుతుంది, అంటే ఎప్పుడు కట్ చేసుకోవాలి అని మనకు తెలుసుకోవాలి? మేడం ముఖ్యంగా ఇది పెట్టిన తర్వాత 1 ఇయర్లో మీకు 10 to 12 ఫీట్ హైట్ ఎదుగుతుంది. ఆ 10 to హైట్ ఎదిగిన తర్వాత మీకు 3rd ఇయర్ కల్లా 22 ఫీట్ 25 ఫీట్ వరకు ఎదిగే ఆస్కారం ఉంటుంది. సో దీన్ని కల్మ్ లెంత్ అంటాం మనము, ఒక్కొక్క పోల్ని కల్మ్ లెంత్ అంటాం. ఆ కల్మ్ లెంత్ మనకు దగ్గర దగ్గర 3 ఇయర్స్కి 18 సెంటీమీటర్స్ నుంచి 22 సెంటీమీటర్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఆల్మోస్ట్ మనం డయామీటర్ తీసుకున్నట్టు 22 సెంటీమీటర్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ప్లస్ దీంట్లో హాలోనెస్ అనేది తక్కువ ఉంటుంది. సో గట్టి బ్యాంబూ కింద కూడా మనం దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో వెయిట్ పరంగా తీసుకున్నా ఇది వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఫస్ట్ ప్రయారిటీ కింద బల్కోవా ఉంటుంది. బట్ బల్కోవా సీడ్ తోనే ఉత్పత్తి చేయదు, అది టిష్యూ కల్చర్ తో వస్తుంది లేదా రైజోమ్స్ తో మనం చేసుకోవచ్చు. ఇది టిష్యూ కల్చరా రైజోమ్సా సార్? ఇది సీడ్ నుంచి వస్తుంది మేడం. ఇది మనము అగర్తలా నుంచి త్రిపుర అగర్తల నుంచి అక్కడ ఉన్న ఫార్మర్స్ 60-70 ఇయర్స్ ప్లాంటేషన్స్ ఉన్న ఫార్మర్స్ నుంచి సీడ్ వచ్చినప్పుడు కలెక్ట్ చేసుకొని మెయిన్గా సీడ్ ద్వారా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ సీడ్ యొక్క క్వాలిటీస్ దీంట్లో ఉంటాయి కాబట్టి మన 78 ఇయర్స్ వరకు మన క్రాపింగ్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇది సీడ్ నుంచి మనం పెంచిన బ్యాంబూ చెట్లే మనం రైతులకు ఇస్తున్నాం. ఇప్పుడు సీడ్ నుంచి పెంచిన బ్యాంబూ చెట్లకి టిష్యూ కల్చర్ ద్వారా పెంచిన బ్యాంబూ చెట్లకి తేడా ఏంటి? మేడం సీడ్ నుంచి వచ్చింది అయితే లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. టిష్యూ కల్చర్ నుంచి ఏమవుతుందంటే వాళ్ళు మెచ్యూర్ కల్మ్ని తీసుకోవాలి. మెచ్యూర్ అంటే టెండర్ స్టేజ్లో ఉన్న దాని నుంచి వాళ్ళు తీసుకొని చేయగలిగితే అడ్వాంటేజ్ ఉంటుంది. పొరపాటున వాళ్ళు చేసే ప్రక్రియలో మెచ్యూర్ స్టెమ్ నుంచి వచ్చింది అనుకోండి, దాని ఏజ్ ఫ్యాక్టర్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 7th ఇయర్ నుంచి తీసుకున్నాను అనుకోండి, ఆ ప్లాంట్ యొక్క లైఫ్ స్పాన్ 7 ఇయర్స్ తగ్గిపోయినట్టే. సో సీడ్ నుంచి వచ్చిందంటే ఫ్రెష్ ఉంటుంది కాబట్టి, సో ఫ్రెష్ యంగ్ సీలింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ 7 ఇయర్స్ 6 ఇయర్స్ మనకు ఫార్మర్ కలిసి వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఈ సీడ్ నుంచి వచ్చింది కూడా విగ్రస్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, జెన్యూన్ సీడ్ ఉంటుంది. మళ్ళీ సార్ బ్యాంబూ పెట్టుకున్న 4 ఏళ్ల తర్వాత మనకు కటింగ్స్ స్టార్ట్ అవుతాయి అన్నారు కదా, మళ్ళీ అంతర పంటలు ఏమైనా వేసుకోవచ్చా దీంట్లో? ఫస్ట్ 3 ఇయర్స్ వరకు మేడం అంతర పంట ఏదైనా వెళ్ళచ్చు. షేడ్ పడిన తర్వాత ఈ ఖమ్మం ఆ ఏరియాలో కొద్ది వరకు కోకో కూడా చేసుకోవచ్చు. ఆఫ్టర్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ తర్వాత మొత్తం షేడ్ వచ్చేస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం కటింగ్స్ జరుగుతూ ఉంటే అంతర పంట కింద వేరే క్రాప్స్ కూడా వెళ్ళిపోవచ్చు మేడం. సార్ ఇప్పుడు చాలా వరకు హైదరాబాద్ సరౌండింగ్లో మేము చూసింది ఈ పోల్స్ షేడ్ నెట్ల కింద బ్యాంబో స్టిక్స్ తోని నెట్లు వేసుకుంటున్నారు, వాటికి కూడా డిమాండ్ ఎక్కువ ఉంది కదా మేడం. రైతులకు టమాటా రైతులు వేరే రైతులు ఎవరైనా పెట్టుకునే రైతులు తమ గట్ల పొలాల మీద ఈ బ్యాంబో మొక్కలు పెట్టుకున్నట్టయితే టమాటా స్టేకింగ్ కట్టెలు పెట్టుకోవడానికి అందాజుగా ఒక రైతుకి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది బార్డర్లో పెట్టుకుంటే అయితే రైతుకు ఉచితంగా 1,50,000 సేవ్ అయ్యేటట్టు ఉంటుంది మేడం. సో ఆ ఆస్కారంతో కూడా మనము ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఈ మధ్య కాలంలో బయోఫినల్ కూడా వచ్చింది. ఇథనాల్ బయోఫినల్ 20% ఇథనాల్ కూడా కలపాలని. సో దీని నుంచి కూడా తీసుకునే ఆస్కారం ఉంటుంది. జనరల్గా మనం మొలాసిస్ షుగర్ కేన్ నుంచి తీసుకుంటాము, కొంతవరకు దీని నుంచి కూడా మనము వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం తెలంగాణ వ్యాప్తంగా బ్యాంబూ మిషన్ కింద ఇక్కడ నుంచి అయినా సార్ మొక్కలు ఇంకా వేరే ఉందా పంపేది? ఓవరాల్ స్టేట్ మేడం 2 తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 2 కలుపుకొని ఇది ఒక్క సెంటరే ఈ బ్యాంబూ నర్సరీని ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇది కొద్దిగా క్లిష్టమైన పద్ధతి మేడం. సీడ్ వచ్చిన వెంటనే మనము చేసుకోవాలి, దాన్ని కేర్ తీసుకోవాలి, కొద్దిగా కష్టమైన పద్ధతి. దీని ఒక 3 ఇయర్స్ నుంచి మేము ట్రై చేస్తున్నాం కాబట్టి ఈ ఇయర్కి మేము సస్టైన్ అవ్వగలిగినాము. సో రైతులు కూడా పెట్టుకున్న రైతులు కూడా క్వాలిటీ మొక్కలు ఉన్నాయి కాబట్టి వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇక్కడ నుంచి. సార్ సీడ్ పెట్టినాక ఎన్ని రోజులలో వస్తుంది అసలు మొలక? ఇది మేడం 3 డేస్లో 4 డేస్లో మొలక వచ్చేస్తుంది. 3 డేస్లో 4 డేస్లో ఒకవేళ మొలక రాకుంటే మొలక వచ్చినట్టు కాదు. సో 3 డేస్ నుంచి మనకు నారు ట్రాన్స్ప్లాంట్ అయ్యే లోపల 15-20 రోజుల్లో మనం ట్రాన్స్ప్లాంట్ చేసేసాలి. చేసిన తర్వాత 4 మంత్స్కి 5 మంత్స్కి 4 ఫీట్ 5 ఫీట్ హైట్ అయిపోతుంది. ఓకే, వెదురు తొందరగా పెరిగే స్వభావం ఉంటుంది అంటారు కదా. 6 మంత్స్ లోపల ఫార్మర్కి ఇచ్చేయచ్చు. ఇప్పుడు మనం రైతులకు ఇచ్చే మొక్కలన్నీ ఎంత ఏజ్ సార్ ఇవన్నీ? ఇవి 6 మంత్స్ ఏజ్ మేడం, 6 నెలల వయసు. ఇవన్నీ కూడా జూన్లో మనం సీడ్ ప్రొక్యూర్మెంట్ చేసుకొని మనం తీసుకొని పెంచి రైతులకు ఈ ఇయర్కే మనం ఆల్మోస్ట్ 1,00,000 మొక్కల వరకు రైతులకు ఇవ్వడం ఈ సంవత్సరం. అంటే ఎన్నేళ్ల నుంచి ఇస్తున్నారు సార్ ఇక్కడ మన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్? 3 ఇయర్స్ నుంచి ఇస్తున్నాం మేడం. ఇప్పటి వరకు ఎన్ని లక్షలు ఇచ్చారు ఇక్కడ నుంచి? 2.5 lakhs వరకు ఇచ్చినాం మేడం. 2.5 లక్షల మొక్కలు మనము తెలంగాణ వ్యాప్తంగా ఇచ్చినాం రైతులకి. ఫార్మర్ రెస్పాన్స్ ఎట్లా ఉంది సార్ పొలంలో పెట్టుకున్న వాళ్ళది? ఇప్పుడు మేడం ఇది మొక్క పెట్టిన తర్వాత చనిపోయే ఆస్కారం ఉండదు, హార్డ్లీ 1% మోర్టాలిటీ. అది ఫార్మర్ నెగ్లిజెన్స్ వల్ల. ఒకవేళ పొరపాటున ఇది ఎండిపోయినా కానీ కింద రైజోమ్స్ ఉంటాయి, ప్రాపర్గా నీళ్ళు ఇచ్చుకున్నట్టయితే షార్ట్ పీరియడ్లో మళ్ళీ కింద నుంచి రైజోమ్ నుంచి మళ్ళీ మనకు మొలకలు వచ్చే ఆస్కారం ఉంటుంది. స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో కొద్దిగా స్లో ఉంటుంది గ్రోత్, దెన్ వన్స్ అది ఎస్టాబ్లిష్ అయిందంటే పికప్ బాగుంటుంది.
ఇప్పుడు మనము స్టార్టింగ్ స్టేజ్లో నీళ్ళు ఇచ్చుకోవాలని చెప్పినాం కదా డ్రిప్తోని. కొంచెం మొక్క పెద్దగా అయింది, ఒక 5-6 ఏండ్ల మొక్క అయింది, తర్వాత కూడా మనం డ్రిప్ పెట్టాలా, పెట్టకున్నా ఏం కదా మేడం? నీళ్ళు అనేది మొక్కకు అవసరం మేడం. పెరిగిన తర్వాత ఏమవుతుంది అంటే కొంతవరకు వర్షం ఉంటుంది కాబట్టి రెయిన్ఫాల్ సీజన్లో, మాన్సూన్ సీజన్లో టిల్ జూన్ నుంచి మనకు అక్టోబర్ వరకు అడపదారు వర్షాలు పడుతూనే ఉంటాయి. ప్లాంట్ ఈజీగా సస్టైన్ అవుతుంది. ఉన్న వాటర్ని, కింద ఉన్న వాటర్ని రైజోమ్స్ ఉంటాయి కాబట్టి కొంతవరకు సస్టైన్ అయ్యి తీసుకుంటుంది. జనవరి వరకు ప్రాబ్లం ఉండదు. ఒక 2 తళ్ళు 3 జనవరి నుంచి ప్రతి నెల ఒక తడి 2 తళ్ళు, సమ్మర్లో ఒక 2 తళ్ళు ఇచ్చుకున్నట్టయితే సరిపోతుంది. సో ఫార్మర్కి ఈల్డ్ రావాలంటే కొంతవరకు తడులు ఇచ్చుకుంటూ ఉంటే బెటర్ మేడం. సార్, ఇప్పుడు ఈ బ్యాంబూకి ఏమైనా చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుందా? ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు తీసుకోవాలి? దీనికి చీడపీడలు ఏం రావు మేడం. 0 అని చెప్పొచ్చు. ఒకసారి మొక్క ఎస్టాబ్లిష్ అయిందంటే 70 సంవత్సరాల వరకు దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫార్మర్కి ఇంట్రెస్ట్ ఉండి ఎరువులు అవన్నీ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఇంకా ఏపుగా ఎదిగే ఆస్కారం ఉంటుంది. సో ఇన్ఫర్టైల్ సాయిల్స్, ఇలాంటి పనికిరాని భూముల్ని ఫర్టైల్ సాయిల్స్ కింద మార్చుకోవాలన్నప్పుడు, పనికొచ్చే భూముల కింద మార్చుకోవాలన్నప్పుడు బ్యాంబూ అనేది చాలా సహకరిస్తుంది. సో దీని లీఫ్ ఫాల్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కింద ఆర్గానిక్ మాన్యూర్ అనేది, కార్బన్ రేషియో అనేది బాగా పెరుగుతుంది. కార్బన్ రేషియో పెరగడం వల్ల ఏమవుతుంది, సాయిల్ ఫర్టిలిటీగా మారుతుంది. సో ఈ సాయిల్లో ఏంటంటే నడుస్తున్నప్పుడు కుషనింగ్ టైప్ ఆఫ్ టెక్స్చర్ ఉండాలి. ఆ కుషనింగ్ టైప్ ఆఫ్ టెక్స్చర్ ఈ బ్యాంబూ ఆకుల వల్ల దానికి కలుగుతుంది. సో ఈ లీఫ్ కూడా తొందరగా డిగ్రేడ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో బ్యాంబూ స్కేల్స్ ఉంటాయి మేడం. ఆ స్కేల్స్తో ఏం చేస్తున్నారంటే బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ తయారు చేస్తున్నారు. అంటే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి కూడా తొందరగా పెరుగుతున్నాయి. సో ప్లాస్టిక్ని తగ్గించి ఈ బ్యాంబూ టైప్ ఆఫ్, అంటే డిగ్రేడబుల్ టైప్ ఆఫ్ మెటీరియల్ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఈ బ్యాంబూ సహకరిస్తుంది. సార్, ఇప్పుడు రైతులు ఒక్కసారి పెట్టుకుంటే దాదాపు 4 ఏళ్ల తర్వాత కటింగ్ స్టార్ట్ అవుతుంది, కానీ 70 ఏళ్ల పాటు ఉండే పంటనే ఇది ఇంకా. మరి ఇప్పుడు పశువులు ఇట్లాంటివి ఏమైనా డ్యామేజ్ చేస్తాయా వీటిని? చిన్న స్టేజ్లో పెట్టిన ఒక 4-5 మంత్స్ వరకు కాపాడుకోగలిగితే తర్వాత అది ఏం తినకుండా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 6 మంత్స్లో మీకు 10 feet హైట్ వెళ్ళిపోతుంది కాబట్టి సరిపోతుంది. చిన్న స్టేజ్లో మొక్క తీసుకెళ్ళిన తర్వాత ఒక 1-2 months జాగ్రత్తగా కాపాడుకోగలిగితే సరిపోతుంది. అంటే రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ని తగ్గించాలి, బ్యాంబూ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉపయోగం కూడా పెరుగుతుంది కాబట్టి ఎవరైనా రైతులు పెట్టుకున్నా కూడా వాళ్ళకు లాభదాయకమైన పంటనే ఇది. అబ్సల్యూట్లీ మేడం. దీని నుంచి ఖర్చు ఏముండదు, పెట్టుబడి ఏముండదు, వచ్చేది మొత్తం రిటర్న్స్. దీంతో ఎవ్రీ ఇయర్ దీనికి సంబంధించి మళ్ళీ కలుపు తీసుకోవడం అదంతా ఏమన్నా ఉండదు మేడం. ఒకసారి లీఫ్ ఫాల్ అయిందంటే కలుపు కూడా వచ్చే ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కలుపు అనేది అతిపెద్ద సమస్యగా తయారైపోయింది. రిక్వైర్మెంట్ అవసరమే ఉండదు. అవును, లేబర్తో పని ఉండదు. అంటే లీఫ్ ఫాల్ స్టార్ట్ అయినాక నీడ పడుతుంది కాబట్టి ఇంకా మల్చ్ లేయర్ లాగా ఉండిపోతుంది మేడం. మల్చ్ లేయర్ లాగా ఉంటుంది, అదే డిగ్రేడ్ అవుతుంది, ఫైన్ టిల్త్ తయారవుతుంది. దాన్ని మాన్యూర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పౌల్ట్రీ మాన్యూర్ అని వస్తుంది, దాని తర్వాత మనకు ఫార్మ్ కంపోస్ట్ అని వస్తుంది. సో ఆ రకంగా మనము న్యాచురల్ డిగ్రేడ్ అయిన మెటీరియల్ ని న్యూట్రియంట్ మిక్చర్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు వేరే వాటి. ఇప్పుడు నేషనల్ బ్యాంబూ మిషన్ కింద మీరు బ్లాక్ ప్లాంటేషన్, బండు ప్లాంటేషన్ కింద మొక్కలు అయితే పూర్తి ఉచితంగా ఇస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఎవరైనా రైతులు ఉంటారు, లేకపోతే మామూలు సిటిజన్స్ ఉంటారు, వాళ్ళు ఇంటి ముందర పెట్టుకోవాలనుకుంటారు, ఒక 4-5 మొక్కలు కావాలి, వాళ్ళకి ఎట్లా ఛార్జ్ చేస్తారా? పర్చేజ్ చేయొచ్చు మేడం ఇక్కడ నుండి. ఈ బ్యాంబూ మొక్కలు ఒక్కొక్క మొక్క 50 రూపీస్ చొప్పున మేము రైతులకి ఇవ్వడం జరుగుతుంది. అంటే పేమెంట్ బేసిస్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ పర్మిట్ లేకుండా ఉంటే, ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బ్యాంబూ మొక్కలు పర్చేజ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే రైతులకు ఉచితంగా ఇవ్వడం అనేది గవర్నమెంట్ తరఫున మెయిన్ ఉద్దేశం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్, పర్మిట్ లేకుండా ఉన్న ఫార్మర్స్ ఎవరైనా కావాలనుకున్నప్పుడు, లార్జ్ స్కేల్ తీసుకోవాలన్నప్పుడు పేమెంట్ బేసిస్ మీద కూడా తీసుకోవచ్చు. కేవలం నేషనల్ బ్యాంబూ మిషన్ కింద వాళ్ళ పొలం గట్ల మీద పెట్టుకోవాలంటేనే మీరు ఫ్రీగా ఇస్తారు. మిగతా ఎవరైనా ఇండ్ల దగ్గర ఫామ్ హౌస్లలో పెట్టుకోవాలంటే 50 రూపాయలకు ఒక మొక్కలాగా వీళ్ళు తీసుకుపోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి సమాచారం ఇచ్చారు. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.